అనేది ఒక సముద్రం అంటే అతిశయోక్తి కాదండి. మళ్ళీ దాంట్లో బోలెడు రకాల కథలు ఉంటాయి. అటు ప్రేమ కథలు, ఇటు యాక్షన్ కథలు, మధ్యలో కామెడీ కథలు. ఇవన్నీ ఒక ఎత్తైతే దేశభక్తి మీద వచ్చే సినిమాలకి ఉండే క్రేజే వేరు. హృతిక్ రోషన్ ఫైటరే కాదు, షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ కలయికలో వచ్చిన టైగర్ సిరీస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంది. అయినా దేశభక్తి కథల మీద మక్కువ ఇప్పటిది కాదు. ఎప్పుడో రోజా సినిమాని కూడా టీవీలో వేస్తే ఇంకా జనాలు అతుక్కుపోయి చూస్తారు. అవునండి, మరి దేశం మీద మనకి ఉన్న మక్కువ అటువంటిది. మన దేశాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే వాళ్ళని మన హీరోలు చిత్తగొట్టే సీన్స్ ఉంటాయి చూడండి, పబ్బా విజిల్స్ పోడనేస్తాం. అలనాడు సీనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి కథలలో నటించి మెప్పించారు. ఇంకా ఇప్పటి కుర్ర హీరోలు అయితే చెప్పక్కర్లేదు కదా. మొన్నటికి మొన్న వచ్చిన RRR లో రాముడు భీముడు చేసిన మాయ ఆ బ్రిటిష్ వాళ్ళ పని పట్టారు. ఈ విధంగా ఈ సినిమాల వల్ల మన తర్వాతి తరానికి కూడా మన స్వతంత్రం కోసం చేసిన పోరాటం గురించి చెప్పగలుగుతున్నాం. ఏమంటారు? గుర్తుపెట్టుకోండి, గణతంత్ర దినోత్సవం అంటే సెలవు దినం కాదు. జెండా వందనం దగ్గర నుంచి స్వతంత్ర పోరాటం వరకు ఎంతో కొంత మన పిల్లలకి చెప్దాం. జై హింద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.